21 years old నీట్ స్టూడెంట్ తన హాస్టల్ రూమ్లో సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఇదే కాదు, ఎవ్రీ ఇయర్ కొన్ని వేల మంది స్టూడెంట్స్ ఈ నీట్ ప్రెషర్ తట్టుకోలేక సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. మనందరికీ తెలుసు నీట్ అనేది ఇండియాలోనే వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామ్. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ 20 lakhs పైగా స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ రాస్తారు. కానీ ఉన్న మెడికల్ సీట్లు కేవలం 1,29,000 మాత్రమే. ఎవ్రీ ఇయర్ ఎంబీబీఎస్ సీట్లు వేలల్లో పెరిగితే నీట్ రాసే స్టూడెంట్స్ మాత్రం లక్షల్లో పెరుగుతున్నారు. సో ఈ కాంపిటీషన్ పెరిగే కొద్దీ నీట్ ఎగ్జామ్ ఇంకా టఫ్ గా మారుతుంది. ఈ 1 or 2 years నీట్ లాంగ్ టర్మ్ తీసుకునే స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ ప్రెషర్ తో పాటు పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ హై ఎక్స్పెక్టేషన్స్ వల్ల ఇలాంటి డిసిషన్స్ తీసుకుంటున్నారు. సో మేము పేరెంట్స్ కి స్టూడెంట్స్ కి రిమైండ్ చేసేది ఏంటంటే, మీకు ఇండియాలో ఎంబీబీఎస్ సీట్ రాకపోతే అక్కడితో మీ డాక్టర్ డ్రీమ్ ఎండ్ అవ్వదు. ఇంకా మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీరు అబ్రాడ్ వెళ్ళి మీ నీట్ మార్క్స్తో ఎంబీబీఎస్ చదవచ్చు అక్కడ. అండ్ అదే కాకుండా మీరు అదర్ మెడికల్ కోర్సెస్లో కూడా జాయిన్ అవ్వచ్చు. ఎట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా ఈ ఎంబీబీఎస్ సీట్స్ కోసం పిల్లలపైన ప్రెషర్ చేయకుండా ఉండాలి. ఇన్ కేస్ వాళ్ళకి వేరే కోర్సెస్ జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ కెరీర్ని పర్సూ చేయడానికి వాళ్ళని అలౌ చేయండి. లేదు, వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ అవ్వాలని అనుకుంటున్నారు, వాళ్ళకి నీట్లో మంచి మార్క్స్ వచ్చినా కూడా ఇండియాలో సీట్ రాలేదు, అలాంటి టైంలో మీరు అబ్రాడ్లో టాప్ యూనివర్సిటీస్లో ఎంబీబీఎస్ జాయిన్ అవ్వచ్చు. సో ఫైనల్గా ఈ May 3rd నీట్ ఎగ్జామ్ జరుగుతుంది. మీరు ఎక్కువగా టెన్షన్ పడాల్సిన పని లేదు. ఎందుకంటే నీట్ మాత్రమే కాదు, ఇంకా మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి డాక్టర్ అవ్వడానికి. బీ కామ్ అండ్ బీ కాన్ఫిడెంట్. ఆల్ ది బెస్ట్.